హలో అండి, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయతోటి ఊతప్పాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బ్రేక్ఫాస్ట్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ఊతప్పాలను నూనె లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సొరకాయతోటి ఇడ్లీ, దోశ, రొట్టె అలాగే చట్నీ కూడా ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియోస్ చేశానండి. వీడియో లింక్స్ అనేవి పైన ఐకార్డ్స్లో ఇస్తాను. చూడాలనుకునేవారు క్లిక్ చేసి తప్పకుండా చూడండి. మరి ఇంక లేట్ చేయకుండా ఈ సొరకాయ ఉత్తప్పాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు సొరకాయ ముక్కలను వేసుకోవాలి. లేతగా ఉన్నట్లయితే గింజలతో పాటైనా సరే వేసుకోవచ్చు. ఇందులోకి కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు కొత్తిమీరను వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని అస్సలు నీళ్ళు వేయకుండా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే సొరకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదండి, ఆ రవ్వను వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సొరకాయ పెరుగులో ఉండే తడితోనే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. అవసరమైతేనే చాలా కొద్దిగా వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. ఊతప్పం కాబట్టి వెజిటబుల్ స్టఫింగ్ కోసం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్. మనకి బ్రేక్ఫాస్ట్ కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం వేయడం కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. వీటిని ఆయిల్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ముందు ఆయిల్ వేసి ఒకటి చూపిస్తాను, ఆయిల్ లేకుండా కూడా ఒకటి వేసి చూపిస్తాను. ఈ ఊతప్పాలను సొరకాయతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే వీటిని మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా వేసుకుంటే ఎడ్జెస్లో క్రిస్పీగా వస్తాయి. ఈ ఊతప్పాలను మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, చాలా చక్కగా ఫ్రై అవుతాయండి. రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్యాన్ నుంచి తీసుకుని వెంటనే సర్వ్ చేసుకోవడమే. మీరు వంట సోడా లేకుండా చేయాలి అనుకుంటే పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత 3 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకుని అప్పుడు ఊతప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రెండో ఊతప్పాన్ని ఆయిల్ వేయకుండానే ప్రిపేర్ చేస్తున్నాను. నూనె వేయకపోయినా కూడా చాలా చక్కగా ఫ్రై అవుతాయండి. టేస్ట్లో కూడా ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. సొరకాయతోటి కూరలు, పులుసులు, పప్పులు మాత్రమే కాకుండా బ్రేక్ఫాస్ట్లు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే నేను 6 రకాల రెసిపీస్ అయితే సొరకాయతో చూపించానండి. ఈ ఊతప్పాలను మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అయితే అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటాయి. మరి అప్పటికప్పుడు చేసుకునే ఈ సొరకాయ ఊతప్పాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.